హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయన ఫలహారాల బండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. టమాటా పచ్చడి. ఇది అన్నము, ఇడ్లీ, దోశ, ఉప్మా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను, మీరు కూడా ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇవే టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చాలా తక్కువలో అయిపోతుంది కదా టేస్టీగా. ఇప్పుడు పావు కేజీ పండు టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో గుప్పెడు కరివేపాకు, 12 పచ్చిమిర్చి ముక్కలు, అంటే 12 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అనిపిస్తే, తగ్గింది అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము. మీరు వెల్లుల్లి రెబ్బలు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గనివ్వాలి. చూసారు, ఇలా మగ్గింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి. నాకు టైం లేక నేను ఈ విధంగా మిక్సీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న బాణలు పెట్టి 1 స్పూన్ నూనె అయితే వేసాను. నూనె వేసిన తర్వాత 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి ఈ విధంగా మొత్తాన్ని వేయించుకోవాలి. చూసారా, కరివేపాకు చిటపట్లాడింది కదా, మొత్తం బాగా వేగినట్టు అనమాట. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసాను కదా, దీన్ని కూడా దాంట్లోనే వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.